బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutes లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. టైసన్ నాయుడు ఇంకా మనశంకర వరప్రసాద్ మూవీ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా టైసన్ నాయుడు టీజర్ ఎట్లున్నది? టీజర్ ఓపెన్ చేయగానే మన హీరో, మన బెల్లమన్న ఒక కాప్ అన్నమాట, అంటే ఒక పోలీస్. సో అతను విలన్స్ ఎలా దడదడలాడించిండు, అతను ఎలా మంచి మంచి యాక్షన్ సీన్లు చేసిండు, అతని ఫైట్ సీన్లు, ఇవి మాత్రమే టీజర్ లో చూపించారు మనకు. సో ఇది ఒక ప్రమోషనల్ కంటెంట్ లాగానే ఉంది, మనకు స్టోరీ అనేది పెద్దగా అర్థం కాలే. ఈ టీజర్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే అతను ఒక పోలీస్, మంచి పవర్ఫుల్ పోలీస్ అన్నమాట. టీజర్ మొత్తం మీద పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి. ఈ టీజర్ మొత్తం మీద నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ టీజర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మన బీమ్స్ మంచి ఫైర్ మీద అయితే ఈ బీజిఎం అయితే కంపోజ్ చేసిండు. యాక్చువల్ గా టీజర్ ను బీజిఎం డామినేట్ చేసిందని చెప్పొచ్చు, అంత బాగుంది. ఒక పక్క ఫస్ట్ టైం టీజర్ చూస్తానే అబ్బా బీజిఎం ఎవరు చేశారు అబ్బాయి చాలా బాగుంది అనుకున్నా. క్రెడిట్స్ లో చూసినా ఎవరో కాదు, మన బీమ్స్. మొత్తానికైతే మన బెల్లమన్న లాస్ట్ 2 మూవీస్ ని సక్సెస్ కొట్టిండు. ఒకటి భైరవం, రెండోది కిష్కిందపురి. అంతకుముందు మన బెల్లమన్నకి యాక్టింగ్ రాదని అదని ఇదని ట్రోల్ చేసేటోళ్ళు, బట్ భైరవంతోని ఇంకా కిష్కిందపూరితోని ఆయన ఆ మార్క్ అయితే తీసేసిండు. భైరవంతోని ఒక మంచి నటుని అయితే పేరు తెచ్చుకున్నాడు ఆయన. చూద్దాం ఇప్పుడు ఈ మూవీలో ఎలా పర్ఫామ్ చేస్తాడు, ఎలాంటి పేరు తెచ్చుకుంటాడు, ఈ టైసన్ నాయుడు మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది. ఈ మూవీకి డైరెక్టర్ సాగర్ కే చంద్ర, ఇంకా మ్యూజిక్ కొట్టిందేమో మన భీమ్స్. అంతేకాకుండా మనశంకర వరప్రసాద్ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం కదా, ఈ మూవీలో మన విక్టరీ వెంకటేష్ ఒక పార్ట్ అవుతారని. ఆయన ఇప్పుడు వచ్చి ఈ మూవీలో ఒక భాగం అయితే అయ్యిండు. బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఒక ట్యాగ్ అయితే వచ్చింది మూవీకి. ఓ పక్క ట్రోలర్స్ ఏమో ట్రోల్ చేస్తున్నారు మనశంకర వరప్రసాద్ ను, ఓ పక్క బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మన అనిల్ రావిపూడి అయితే క్లెయిమ్ చేసుకున్నాడు. మరి చూద్దాం సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో, మరి జనాల్ని బాగా నవ్విస్తుందా లేకుంటే మేమర్స్ కి ట్రోలర్స్ కి మంచి కంటెంట్ ఇస్తుందా అనేది మనం వెయిట్ చేయాలి. ఏదేమైనా సరే మన అనిల్ రావిపూడి ప్రమోషన్స్ చేయడంలో ఒక మంచి కాలేజ్ పెట్టి మిగతా డైరెక్టర్లకు ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఆయన ఆ రేంజ్ లో అయితే ప్రమోషన్స్ చేస్తాడు. ఒకప్పుడు మన రాజమౌళి గురించి మాట్లాడుకుంటూ వాళ్ళం, మంచిగా ప్రమోషన్ చేస్తాడని. ఇంకో పక్క అనిల్ రావిపూడి అయితే ప్రమోషన్స్ బాగా చేస్తాడు. చాలా మీమ్స్ ట్రోల్స్ అయితే వస్తున్నాయి. అనిల్ రావిపూడి కూర్చొని అందరికీ డైరెక్టర్లకి ప్రమోషన్ ఎట్లా చేసుకోవాలి మన మూవీ నన్ను నేర్పించినట్టు. చూద్దాం ఇప్పుడు మనశంకర వరప్రసాద్ మూవీ ఎంత సక్సెస్ అవుతుందో. ఎందుకంటే ఒక పక్క చిరంజీవి గారు, ఇంకో పక్క విక్టరీ వెంకటేష్, మరి ఇద్దరి కాంబో ఎట్లుంటుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేము డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే ఎంత కష్టపడి వీడియోస్ చేసినా సరిగ్గా సబ్స్క్రైబర్లు వస్తలేవని చెప్పేసి లోపల కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి, వీడియోకి లైక్ అయితే కొట్టుర్రి. మనశంకర వరప్రసాద్ మూవీ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి.